తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ నూతన మద్యం విధానం దస్త్రాలను సిద్దం చేసింది. అక్రమ మద్యం, నాటుసారా, కల్తీకల నిరోధానికి వీలుగా విధి విధానాలకు రూపకల్పన చేసింది. రాబడి పెంచుకునేందుకు వీలుగా పట్టణ, నగర ప్రాంతాల్లో మద్యం విక్రయాల సరళీకరణకు ప్రతిపాదనలు తయారు చేసింది. భాగ్యనగరంలో గ్లోబల్ హైదరాబాద్ పేరుతో ప్రత్యేక మద్యం విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో నాటుసారా, కల్తీ కల్లు, అక్రమ మద్యం పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం నూతన మద్యం విధానం ద్వారా ఆరోగ్యాలు పాడు చేస్తున్న పానీయాలను నియంత్రించాలని చూస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యం ప్రభావం అధికంగా ఉన్నందున చౌక మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. నూతన మద్యం విధానంలో గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని అబ్కారీ శాఖ ప్రతిపాదించింది. గ్రామీణ ప్రాంతాల్లో మండలాన్ని యూనిట్ గా, నగరపాలక, పురపాలక సంస్థల పరిధిలో వార్డులు యూనిట్ గా తీసుకుని మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనున్నారు. మండలానికి ఒక అనుమతి ఇచ్చినప్పటికీ 90 ml సీసా 15 రూపాయలకే విక్రయించే విధంగా అబ్కారీ శాఖ విధి విధానాలు రూపొందించింది. చౌక మద్యం మారుమూల గ్రామాలకు చేరవేయడానికి వీలుగా సాధారణ రుసుముతో ఉపనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2011 జనాభాను పరిగణలోకి తీసుకుని 13,000 మంది జనాభాకు ఒక బారు, పట్టణ, మున్సిపల్, నగరపాలక సంస్థల పరిధిలో 30,000 జనాభాకు ఒక బారు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వనుంది. భాగ్యనగరంలో గ్లోబల్ హైదరాబాద్ పేరుతో ప్రత్యేక మద్యం విధానాన్ని రూపొందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాలను యథాతథంగా కొనసాగించి ఏడాదికి ఒక్కో దుకాణానికి 90 లక్షల అనుమతి రుసుములు వసూలు చేయాలని నిర్ణయించారు. నూతన విధానంలో జీహెచ్ఎంసీ పరిధిలో అప్పటికప్పుడు తయారైన బీరును విక్రయించేందుకు మైక్రో బ్రైవరీస్ ఏర్పాటుకు అనుమతించనున్నారు. నామమాత్రపు రుసుముతో ప్రత్యేక వైన్ విక్రయించే కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వనున్నారు. షాపింగ్ మాల్స్, హైబ్రిడ్ హైపర్ మార్కెట్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా స్వదేశీ మద్యం, బీరు అమ్మకాలను అనుమతిస్తారు. ఏడాదికి 1000 కోట్ల పైబడి వ్యాపారం నిర్వహించే సంస్థలు మద్యం వ్యాపారానికి ముందుకొస్తే అనుమతులిస్తారు. అదేవిధంగా మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, బార్లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పరిమితి ఇవ్వనున్నారు. పర్మిట్ రూమ్ లేకుండా విదేశీ మద్యం అమ్మకాలకు ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. క్రీడలు, వినోద కేంద్రాలతో పాటు ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో నిర్దేశిత రుసుముతో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వనున్నారు. నూతన మద్యం విధానంపై బుధవారం సుదీర్ఘంగా చర్చించిన అబ్కారీ శాఖ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిశీలన కోసం పంపినట్లు సమాచారం.